హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నున్నా సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. ఇదైతే మా ఇంటికి రైట్ సైడ్లో ఉండే బైరాగ తోట రచ్చబండ దగ్గర విఘ్నేశ్వరుడైతే రెడీ అవుతున్నాడండి. నిమజ్జనానికి ఊరేగింపుకి అంతా రెడీ చేస్తున్నారు. ఇటు వచ్చే ఇక్కడంతా కూడా మధ్యాహ్నం అందరు నిమజ్జనానికి వెళ్తారు కాబట్టి హడావుడిగా భోజనాలు చేసుకోవడానికి కుదరదు కదా, ఇంట్లో వంటలు చేయడానికి. అందరు దేవుడి దగ్గరే ఉంటారు కాబట్టి భోజనాలు కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే విఘ్నేశ్వరుడికి మాల వేయడం కోసం నిమ్మకాయలు అన్నీ 108 పైనే ఉంటాయండి. నిమ్మకాయలు అవన్నీ ఒక కవర్లోకి వేసి పసుపు కుంకుమ వేసి దుర్గోదిని అయితే కలుపుతుంది. సావిత్రి అక్క అన్నీ వేసి ఇచ్చారు. ఇక్కడైతే పిల్లలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? అక్కడైతే థర్మాకోల్స్ ఉంటాయి కదండి, థర్మాకోల్ షీట్లతోటి బైరాగ్ తోటానికి కట్ చేసి వాటితో అయితే ఒక్కొక్క లెటర్ అంతా కూడా ఫెవికాల్ అంతా అప్లై చేసి దాని మీద అయితే చమ్కీ చల్లుతున్నారండి. ఒక చోట అయితే రౌండ్గా అక్కడ ఉంది కదండి, అదైతే ఫ్లవర్స్ అంటించారు. అదంతా కూడా ముందు ట్రాక్టర్ ముందు పక్కన చిన్న గణపతిని పెట్టారు. అక్కడ అలంకరించడం కోసం మొత్తం అలంకరణ అంతా కూడా ఒకసారి అయ్యాకైతే చూపిస్తాను. ఇక్కడైతే ముందుగా అలంకరిస్తున్నారు. ముందు గణపతికి పూజ చేయడానికి ముందు ట్రాక్టర్ రెడీ చేసుకుంటున్నారు. పూజారి గారు రావాలి కాబట్టి టైం పట్టిద్ది కాబట్టి ఇక్కడంతా రెడీ అవుతూ ఉందండి. ఇంకా ఈలోపు ఇటు గణపతి దగ్గరకు వద్దామనుకొని ఇటు బయలుదేరాను. ఇక్కడ కూడా గణపతిని ట్రాక్టర్ పైనకి ఎక్కించడం కోసం అన్నీ రెడీ చేస్తున్నారండి. చూడండి, అన్ని పూలన్నీ వాడిపోయి ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తూ, అలాగే చిన్న చిన్న గణపతులు అందరూ ఇళ్ళ దగ్గర పూజ చేసుకునే గణపతులు పెడతారు కదండి, అవన్నీ కూడా ఒక గోతంలోకి అయితే పెడుతున్నాను. అలాగే నేను శైల అనే ఇంకొక అమ్మాయి ఉంటుందండి, ఆ అమ్మాయి ఇద్దరం కలిసి అయితే పెడుతున్నాము. తను చేస్తుంది. అక్క రాక్క అనగానే నేను కూడా వెళ్ళాను, అదే టైంకి వెళ్ళాను కాబట్టి కూడా నేను కూడా అందులో ఒక చేయి వేసే అదృష్టం నాకు కలిగింది. నేను కూడా అక్కడంతా కూడా మొత్తం తీయడానికి సరి చేస్తూ ఉన్నాను. ఇంతలోపల మా బాబు ఇద్దరు వచ్చేటికి ఒక ఫోటో అయితే తీసుకున్నాను అట్లాగా. ఇంకా నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నది. సైడ్లో గుచ్చుతూ ఉంటే అక్క ఒకసారి మొత్తం నిమ్మకాయలు కౌంట్ చేయక్క, ఎన్ని ఉన్నాయో 108 ఉన్నాయో లేదో అని చెప్పానంటే మొత్తం ఒకసారి నిమ్మకాయలు అయితే కౌంట్ చేశాము. ఇప్పుడు వాటికి నిమ్మకాయలకి పసుపు కుంకుమ అద్ది ఇంకా విఘ్నేశ్వర మాలలకు అయితే వేస్తారండి. ఇదిగోండి, ఇక్కడైతే మధ్యాహ్నం భోజనానికి అలాగే నైవేద్యానికి పులిహోర శనగలు అయితే రెడీ చేస్తున్నారు. అంటే బండి మీద గణపతితో పాటు ఊరంతా పంచడానికి కోసం గుగ్గిళ్ళు అలాగే పులిహోరను అయితే తయారు చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే డొంక బజార్ గణపతిని, మా ఇంటికి లెఫ్ట్ సైడ్లో ఉండే గణపతిని అయితే ట్రాక్టర్ పైకి ఎక్కిచ్చేస్తున్నారండి. అందరూ కూడా జై బోలేష్ గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ అందరూ గణేష్కి జై చెప్పుకుంటూ ఎక్కిచ్చేసారండి ట్రాక్టర్ పైకి. కానీ వాయిస్ ఎందుకు మ్యూట్ చేశానంటే వెనకాల వేరే డీజే సౌండ్ వస్తుంది, అందుకే వాయిస్ అయితే మ్యూట్ చేసి నేనైతే ఇస్తున్నాను వాయిస్ ఓవరు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరికీ భలే ఊపు వచ్చేస్తుంది కదండి, ఆయనకి జై కొడుతూ ఉంటే భలే అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. గణేష్ని అయితే ట్రాక్టర్ పైకి ఎక్కిచ్చేసి సరి చేస్తున్నారు. అంటే పైన కరెంటు తీగలు అవి ఉన్నాయి కదండి, ఎక్కడ ఏ అడ్డంకి లేకుండా నీట్గా అన్నీ సర్దుతున్నారు, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. అలాగే గణపతిని కూడా కొంచెం ముందుకు జరిపారు, ట్రాక్టర్ని కొంచెం ముందుకు జరిపారు. ఇంక ఈ ట్రాక్టర్కి అయితే అలంకరణ చేయాలండి. అలంకరణ చేయలేదు కదా, ముందుగా పసుపు కుంకాలతో అయితేనే మాత్రమే పూజించారు. ఇంకా పూలతో అయితే అలంకరించాలి. ఇంకా పూలతో అలంకరించడం కోసం కర్రలు అవన్నీ అయితే కడుతూ ఉన్నారు. ఈ లోపల అక్కడ గణపతి దగ్గరికి వెళ్ళి చూసొద్దాం ఎంతవరకు వచ్చిందో అలంకరణ. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా థర్మాకోల్స్ అవన్నీ కూడా లెటర్స్ అన్నిటికి కూడా నీట్గా అలా స్టిక్ చేసేసారండి. అంటే చెంకితో స్టిక్ చేసేసారు పేర్ల పైన. ఇంక ఇలా అయితే ట్రాక్టర్ని చూడండి ఎంత అందంగా రెడీ చేశారు. ముందైతే చిన్న గణపయ్య భలే బాగున్నాడు కదా, వెనకాల పూలతోటి డెకరేషన్ చాలా బాగా చేశారు. ఫ్రంట్లో అయితే నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే నేను ఇక్కడైతే ఒక పిక్ అయితే తీసుకున్నాను. ఆ గణపయ్యని చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపించిందో, మెయిన్ అదే షూట్ చేయమని అడిగాను, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా అయితే గణపతి కోసం వాహనం అయితే సిద్ధమైపోయిందండి. ఇక్కడైతే ఇంకా పూజ జరుగుతూ ఉంది, పూజ కావాలి. పసుపు కుంకుమతో అందంగా అలంకరించేశారు కదండి ట్రాక్టర్ని. ఇంకా ఎవరైనా కొంచెం అలా ఆ టైంలో రాలేనప్పుడు విడిగా వచ్చి కాస్త అయితే పసుపు కుంకుమ అయితే పెడతారు ట్రాక్టర్కి. ఇక్కడైతే పూజ జరుగుతూ ఉంది. అక్కడైతే ఎవరెవరైతే రోజు ప్రతినిత్యం అక్కడ ఉండి పూజ చేయించుకున్నారో వాళ్ళందరికైతే ఈరోజు గోత్రనామాలు చదువుతూ, అంటే ట్రస్టీ మెయిన్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే మెయిన్ అక్కడ గోత్రనామాలు చదివి అర్చన అయితే చేస్తున్నారు. ఇంక ఈ గణపతి దగ్గరికి వచ్చేటప్పటికి
ఇంకా ఇక్కడ కర్రలు పెట్టి చుట్టూతా పూలు కట్టడానికి 4 చోట్ల 4 పోల్స్ లాగా కర్రలను అయితే పెట్టారు. ఇంక ఈ లోపల ఇక్కడ ఈ గణేషుని పైకెక్కిచ్చేసారండి. ఇంకా రైట్ సైడ్‌లో ఉన్న రచ్చబండ గణేషుడిని. ఇంకా సిద్ధమైపోతున్నారు. అందుకోసమని ఇంక ఇక్కడే ఉండిపోయాను. ఇంతలో మా బాబు వచ్చి, "అమ్మ నాకు ఒక ఫోటో" అంటూ అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ చూడండి గజమాల, ఎంత పెద్ద గజమాలనో, ఏ గణపతి దగ్గరకో తెలియదు కానీ మరి పెద్ద గజమాలలు 2 గజమాలలు అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా పోలీసులు అయితే పహారా అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి ఊరంతా కూడా. ఇంకా ఇదంతా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ గణేషునికి అయితే ట్రాక్టర్ మొత్తం అందంగా అలంకరించేశారు. అంతా రెడీ అయిపోయింది. ఇంకైతే టెంకాయలు కొట్టడమే ఆలస్యం, అందరూ కొట్టేశారు. ఇంకా నేను కూడా టెంకాయ కొట్టేశానండి. అంటే వాహనం మొదలు పెట్టడానికి ముందుగా అలాగా ఎవరింటి ముందు వాళ్ళు అలా నీళ్లు చల్లి ముగ్గు అది పెడతారండి. మాకు ఇంటి కాదు రోడ్డు కాబట్టి ఆ రోడ్డు మీద అలా అయితే నీళ్లు చల్లేసి ముగ్గు అయితే పెట్టేసాం. నేను మా ఆడబిడ్డ అయితేను. అంటే మాకు ఎక్కువ ఆడబిడ్డ అనటం అలవాట్లేదండి. యాక్చువల్గా తనైతే నాకు ఆడబిడ్డ అయితే నేను వదిన అనే అంటాను. ఇంక ఇలా రంగులు వేసుకుంటూ పిల్లలైతే కుర్ర పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కుర్రోళ్ళే కాదండి, పెద్దవాళ్ళు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసే పండగ ఏది అని అంటే గణేష్ ఫెస్టివల్లే. ఇదిగోండి ఇంక ఇటు గణపతి అయితే కదిలిపోయి పక్కకు వచ్చారు కాబట్టి ముందుకు వచ్చారు. అంటే పక్కకంటే ఒక్క 2 ఇల్లు ముందుకు వస్తే మా ఇల్లు వచ్చేసిద్ది అనమాట. ఇంకా మేమైతే టెంకాయ ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ అంకుల్స్ ఆ పిల్లలు అందరూ కూడా ఫుల్గా రంగోలీస్ తోటి హ్యాపీగా గులాం కొట్టుకుంటూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఈ గణపతిని కూడా స్టార్ట్ చేశారు. అందుకని ఇంక ఇక్కడ కూడా నీళ్లు వారబోసి టెంకాయలు కొట్టాలి కదా, అందుకని ఇటైతే వచ్చేసాను. అక్కడ టెంకాయ కొట్టి ఆ విఘ్నేశ్వరుడు అలా ముందుకు జరగంగానే ఇక్కడికి వచ్చేసి టెంకాయ కొట్టాను. ఇంకా ఇక్కడ కూడా గణపతి కదులుతున్నాడండి. గణపతి తోటైతే కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మా స్ట్రీట్కి వస్తాడు. మా స్ట్రీట్కి వచ్చేటప్పుడు మేము కూడా టెంకాయ కొట్టాలి కదా, అందుకోండి వచ్చేసాడు. ఇంకా ఇక్కడ కూడా ఇటు వచ్చేసి ఇక్కడైతే మా గణపతి దగ్గర టెంకాయ అయితే కొట్టేశానండి. ఇక్కడ నుంచి మొత్తం వరుసగా గణపతులు వస్తూనే ఉంటారండి. మొత్తం 9 గణపతులు వస్తారు. అగో చూడండి, ఈ గణపతి ముందుకు వెళ్తున్నాడో లేదో వెనకాల ఇంకో గణపతి అయితే వచ్చేసాడు. ఇంకా వరుసగా వస్తూనే ఉంటారండి. మధ్యలో ఏదో కాసేపు గ్యాప్ వస్తుంది అంతేను. ఒక 15-20 నిమిషాల గ్యాపుల్లోనే అన్ని విఘ్నేశ్వరులు వస్తారు. చాలా బాగా అనిపించింది. ఇదైతే గేట్ దగ్గర విఘ్నేశ్వరుడు గేట్ అనమాట. మాకు బస్టాండ్ దగ్గర పెట్టిన గణేశుడు. పిన్ని గారు, పుల్లం పిన్ని గారు అంటే షాప్ ఎదురుగా అనమాట, వాళ్ళ షాప్ ఎదురుగానే ఈ గణేశుడు. ఆ గణేశుడు అయితే వచ్చేసారండి. ఇలా ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క స్ట్రీట్లో పెట్టిన గణేశులు అందరూ కూడా ఒక్కొక్కరుగా మా ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉంటారు. ప్రతిసారి అయితే అందరి విఘ్నేశ్వరులకి టెంకాయ ఇచ్చేదాన్ని. ఈసారి నేను ఈ హడావుడిలో పడి 2 టెంకాయలు మాత్రమే తెప్పించాను. అంటే మా బాబుని తెమ్మంటే మా బాబు 2 టెంకాయలు తెచ్చాడు. ఇంకా అందరి దగ్గర అన్ని విఘ్నేశ్వరుల దగ్గర మామూలుగా నమస్కారం అయితే చేసుకున్నానండి. ఇదిగోండి, వద్దన్న ప్రతి గణపతి దగ్గర ప్రసాదాలు అయితే ఇస్తూనే ఉంటారు. ఇక్కడైతే చూడండి స్మోక్ బాంబ్స్ అయితే వేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అన్ని కలర్స్ తోటి చాలా బాగా మంచిగా అనిపించింది. సౌండ్స్ లేకుండా ఇలా అక్కడ కలర్స్ వేసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నారు కదండి. ఇంతలోనే మరొక గణపతి రావడానికి సిద్ధంగా ఉన్నారండి. వెనకాల డీజే ఇంకోటి వచ్చేస్తుంది. తూరుపు బజార్ అంటారండి. ఇది పెద్ద బొమ్మ అంట. ఊళ్ళో అందరికన్నా పెద్ద విగ్రహం పెట్టింది వీళ్ళేనంటండి. తూరుపు బజారు. పిల్లలు చూడండి ఎంత హుషారుగా డ్యాన్స్ వేస్తున్నారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. అందుకే ఆయన టవల్ అయితే పట్టుకొని తిప్పుతూ వేస్తూ ఉన్నారు డ్యాన్సు. చూడండి, ఇదిగోండి మా అబ్బాయి ఫ్రెండ్ అయితే వచ్చేసి పాపం మా అబ్బాయిని అయితే ఫుల్ కలర్తో అయితే నింపేశారు. ఇదిగోండి వచ్చేసింది తూరుపు బజార్ బండి. విఘ్నేశ్వరుడు అయితే చూడండి ఎంత బాగా అలంకరించారు. బండి మొత్తం పూలతోటి అలా మంచిగా అలంకరించారు. గజమాలు ఇందాక మనం చూసింది ఇదే అనుకుంటానండి. చూడండి ఎంత పెద్ద గజమాలు వేశారో ఆ విఘ్నేశ్వరుడికి తగ్గట్లుగా. ఇందాక మనం ఆటోలో వెళ్తూ ఉంటే తీసాం కదండి, ఒక మాల ఇక్కడికే అనుకుంటాను. ఎంత పెద్ద గజమాలో చూడండి. అసలు 2 కళ్ళు చాలట్లేదండి, అంతా బాగున్నారు విఘ్నేశ్వరుడు అయితేనే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీంతో ఎంత బాగా రెడీ చేశారో గణపతుల్ని.
ఇంతలో నా కోడలు ఇటు చూడొత్తా ఇటు చూడొత్తా అంటూ నన్ను లాగేస్తుంది. ఫోటో కూడా తీయకుండా వాళ్ళ రేవంత్ని ఫోటో తీయమని గొడవ చేస్తుంది. అంటే ఆ గణపతి బాగా ఉన్నాడనమాట, చాలా అందంగా ఉన్నాడు. అందుకని ఆ గణేశుడి దగ్గర ఫోటో దిగుదామత్తా తిరుగు అంటే ఆ ఫోటో తీయించుకుంది. ఇంకా ఇటు వస్తున్నారు ఇప్పుడే అసలు రామాలయం గణపతి అండి. నిన్న భోజనానికి వెళ్ళానని చెప్పాను కదండి, 4వ రోజు ఆ గణపతిను చూడండి ఎంత అందంగా అలంకరించారు. అసలు చుట్టూతా పూలు, అదంతా మొత్తం పూలవనంలో నుంచోబెట్టినట్లే ఉన్నారు కదండి గణపతి. ఏంటో అండి, మనం ఎంత కొంచెం చేసినా కూడా అలంకరణ అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి. ఇలా అయితే ఒక్కొక్క గణపతులు అయితే ముందుకు నడుస్తూ ఉన్నారండి. ఇలా వస్తూ ఉండగానే మళ్ళీ ఇంకొక గణపతి అయితే వచ్చారు. ఇదైతే మనం రామాలయంకి వెళ్ళేటప్పుడు ముందు ఒక చిన్న విగ్రహం ఉందండి, ఇక్కడ ఉన్న బొమ్మను పెట్టారన్నారు కదండి, ఆ విగ్రహమే ఇది. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం దాటిపోయిందండి, ఇంకా భోజనాలు అయితే వడ్డిస్తున్నారు. ఇంకా మా అబ్బాయి వాళ్ళకైతే భోజనం పెట్టి పంపిస్తున్నాను. ఇంకా నేనైతే ఇప్పుడే కాదండి, ఎందుకంటే మళ్ళీ వెంటనే విగ్రహాలు వస్తూనే ఉంటాయి, అందుకోసమని నేనైతే తినటానికి వెళ్ళలేదు. పిల్లల కోసం బాబుకైతే బాబు పెట్టుకొద్దాం కదా అని వెళ్ళేటప్పటికి ఇటు ఇంకో గణేశుడు అయితే వచ్చేస్తున్నాడండి. ఇంకా మా బాబు అయితే తీసాడు వీడియో. ఇది ఎవరు, ఈ బొమ్మ ఎక్కడి నుంచి అంటే ఇంటి ఎదురు నిన్న బర్త్డే జరిగిందని చూపించాను కదండి, వాళ్ళ అత్తగారి స్ట్రీట్లో పెట్టిన గణేశుడు అంట. ఆ గణేశుడు కూడా వచ్చేస్తున్నాడు. ఇలా ఒక్కొక్క స్ట్రీట్లో పెట్టిన గణేశులు ఒక్కొక్కరు వరుసగా, ఇక్కడ ఇంకొక స్ట్రీట్ గణేశుడు అండి. ఇలా వరుసగా 1 by 1 వస్తూనే ఉంటారు. మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి గణేష్ ఉత్సవాలు? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ గణేష్ ఉత్సవాలు. ఇదిగోండి మా బాబు మేము అలా వస్తుంటే కావాలని వీడియో తీశాడు. ఇంకా నా కోడలు అయితే దొరికిందే సందని స్టెప్లు వేస్తుంది. ఇంక ఇటు వచ్చేటప్పటికి ఇంకో గణేశుడు అయితే వస్తున్నాడండి. ఇంకా ఆ గణేషుడిని దూరం నుంచే కొంచెం జూమ్ చేసి అయితే మా బాబాయ్ అయితే వీడియో తీశాడు, దగ్గర దాకా వెళ్ళకుండా. ఇలా అయితే వరుసగా అన్ని గణపతులు అయితే వెళ్ళారు. ఊరంతా తిరిగి రచ్చబండ విఘ్నేశ్వరుడు అలాగే డొంక బజార్ విఘ్నేశ్వరుడు రెండు కూడా ఒకే చోటకి వచ్చారండి. అందుకే 2 డీజేలు ఉన్నాయి. అక్కడే వెనకాల ఇంకో విఘ్నేశ్వరుడు కూడా వచ్చారు. ఇలా అయితే మా ఊరి గణేషుల ఊరేగింపులు అయితే అయిపోయినాయండి. ఇదిగోండి ఆటో అయితే దిగాము, బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము అట్లా వస్తున్నాము, అక్కడ చూడండి అక్కడ దూరంగా గణేశునికి నిమజ్జనం జరుగుతుంది కదా, మేము అదే మిస్ అయిపోయాము. సడన్గా ఒక్క 10 నిమిషాల ముందు వచ్చినా మేము గణేష్ నిమజ్జనం అయితే చూసేవాళ్ళము. అయితే గణేష్ నిమజ్జనం అయితే అయిపోయిందండి. అబ్బా చాలా బాధ అనిపించింది. ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఒక చిన్న బిట్ ఉంది పంపిస్తామన్నారు, కానీ ఇంకా కుదరలేదండి. ఇదిగోండి ఇక్కడైతే ఇలా అయితే నిమజ్జనం చేసేసారు. ఇదే అండి మా ఇంటి పక్కకి ఎడం సైడ్ ఉండే గణపతి, అంటే లెఫ్ట్ సైడ్లో ఉండే గణేశుడు డొంక బజార్ గణేశుడిదైతే. ఇంకా రచ్చబండ దగ్గర గణేశుడు ఇంకా ఇక్కడికి రాలేదండి. అగో చూడండి అందరూ ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అలా స్నానాలు చేస్తూ ఫుల్గా బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరైతే మీ ఊళ్ళో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. ఇదే మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము వరకు ఒక ఆటోలో అయితే వచ్చామండి. అందరికీ ఆటోలు పెట్టారు, అక్కడే వాళ్ళే పెట్టారు, కమిటీ వాళ్ళే ఆటోలు పెట్టారు. వెళ్ళాలనుకున్న అందరూ కూడా ఆటోలో వెళ్ళొచ్చినాయి. అలాగే మేము కూడా ఆటోలో అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇదండి మా గణేష్ నిమజ్జనం, గణేష్ ఉత్సవాలు అయితే ఇలా అయితే ముగిసాయండి. ఈ వీడియోలన్నీ మీకు నచ్చినాయా? నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నున్నా సురేఖ. ఇంక నుంచి అయితే మీకు కొత్త సిరీస్ తోటి అయితే స్టార్ట్ అవుతాయి. అంటే డైలీ బ్లాగ్తో పాటు ఏదో ఒక మంచి కంటెంట్ తోటి అయితే మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.